హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ ప్రాన్స్ దమ్ బిర్యానీ. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోలేదు. రైస్ వచ్చి 300 గ్రాములే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ రొయ్యలు కుక్ చేసినప్పుడు చిన్నగా అయిపోతుంది కాబట్టి నేను రైస్ అనేది తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. కావాలంటే మనం ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ రొయ్యలు వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు 2, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి ముక్కలంతా పట్టేంత వరకు. తర్వాత కొద్దిగా ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెడితే కనుక ముక్కల్లోకి మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని స్పైసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాహీ జీరా 1 టేబుల్ స్పూన్, మిరియాలు 5, యాలకులు 2, లవంగాలు 4, జావిత్రి 1, అనాస పువ్వులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, పులావ్ ఆకులు 2 లేదా 3 వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఉప్పు ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. మనం దమ్ వేసుకునేటప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఈ కర్రీలో లైట్గా కొంచెం ఎక్కువే ఉండాలి. అప్పుడే రైస్లోకి ఈక్వల్గా సరిపోతుంది. ఈ టమాటో వల్ల మనకి బిర్యానీ గ్రేవీలాగా ఉంటుంది, డ్రైగా ఉండకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోండి. ఒక్కసారి ఇది కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి తిప్పుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వల్ల మనకి స్పైసెస్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్గా ఉంటాయి, ఎక్కువ స్పైసీగా ఉండదు, ఇంకా గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది. ఎవరికైనా మరి పెరుగు అంటే ఇష్టం లేకపోతే కనుక ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని పేస్ట్ కింద చేసుకుని ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇలా పెరుగు వేసుకుని ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి మరొక 5 లేదా 10 నిమిషాల పాటు కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ చూద్దాం. మన నానిన రైస్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి రైస్ ఎంత ఎక్కువ నానితే అంత త్వరగా కుక్ అయిపోతుంది. ఇది 80% వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తారు కదా, రైస్ చూడడానికి కుక్ అయినట్టు ఉంది, ఇంకా కొంచెం చూడడానికి హార్డ్గా కూడా అనిపిస్తుంది. ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి, అంటే ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసేస్తే ఆ వేడి నీళ్ళకి మరి కాస్త అది కొంచెం మెత్తగా అవుతుంది. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరికైనా కొత్తగా చేసే వాళ్ళకి తెలియకపోతే కనుక ఆ విధంగా చేయండి. తర్వాత ఒక స్ట్రైనర్లో వాటర్ అంతా కూడా తీసేయండి. ఇప్పుడు రొయ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూస్తారు కదా, పెరుగు వల్ల మనకి ఇక్కడ బాగా గ్రేవీ లాగా వచ్చింది. ఇందులోంచి ఎగ్జాక్ట్లీ 1/2 కర్రీ మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం రెడీ పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. 2 లేయర్స్ కింద మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. చూసారు కదా, రైస్ మనకి ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ చాలా మెత్తగా కూడా ఉండకూడదు. ఈ విధంగా పెట్టుకుని రైస్ని తర్వాత మిగిలిన కర్రీ రైస్ కూడా వేసుకోవాలండి. తర్వాత థిక్ క్లాత్ ఏమైనా ఉంటే దాంతో కవర్ చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనం కొత్తిమీర ఏమీ వేయట్లేదు, ఎందుకంటే ఆ స్టీమ్కి అది నల్లగా అయిపోతుంది. మనం తినేటప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మరి కుక్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత వెంటనే మూత తీయకూడదండి. మరొక 10 లేదా 15 నిమిషాల పాటు స్టవ్ మీద అలాగే వదిలేయండి. మరొక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు మనం మూత తీసి అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మరి ఇక్కడ బయట నుంచి మసాలాలు వాడము, అది ఇంట్లో అవైలబుల్ లేకపోతే మనం రెగ్యులర్గా వాడే గరం మసాలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా చాలా తక్కువ ఆయిల్తో బిర్యానీ అయిపోయింది కదా. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో అనేది. మరి ఇది ఇంకొక పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు, అన్నీ కలిపి కూడా పెట్టుకోవచ్చండి. ఆ విధానంగా కన్నా ఇలా చేసుకుంటే మనకి ఆయిల్లో రోస్ట్ అవుతుంది, ఇంకా పెరుగు కూడా
ముక్కల్లాగా లేకుండా చాలా మంచిగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇక్కడ ఒకసారి రొయ్యను కూడా చూపిస్తున్నానండి. మరింత కుక్ చేసాం కదా, విడిపోతుందేమో అని మీకు డౌట్ ఉండొచ్చు. మనం అంత కుక్ చేసిన రొయ్య అనేది మనకి టైట్గా ఉంది, మంచిగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఏమీ వేయలేదు. ఎవరైతే ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే కనుక తక్కువ ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.